తామర గింజల రెసిపీలు కానీ, తామర తొడుగుల రెసిపీలు కానీ మనం చాలా వరకు చూసుంటాం. కానీ తామర ఆకులతో రెసిపీ మాత్రం చాలా తక్కువ ఛానల్స్‌లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్‌లో పెడుతున్నాను. మీకు గాని నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తామరాకులు గాని దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా హెల్తీ రెసిపీ కూడా. ఫస్ట్‌గా తామరాకుల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి వాటర్‌లో దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక గిన్నెలో శనగపిండి కొంచెం, బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని వాటర్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఎలా అంటే బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి సేమ్. మరీ పల్చగా కలపకూడదు. అలా కలిపిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపేసి మన టేస్ట్ బట్టి సాల్ట్, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆకుని తీసుకొని బాగా క్లీన్ చేసాం కదా, వాటర్ని ఇలా చేసి దానిపైన ఈ పిండిని బాగా అద్దాలన్నమాట. ఆకు పై భాగం మొత్తం, వెనక అవసరం లేదు. ఒక సైడ్ అలా అద్దితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేయకండి, వేస్తే ముద్దలా ఉండిపోతుంది. పల్చగా రాయాలి. మా అక్క అయితే ఈ రెసిపీ బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇన్ కేస్ దొరికినట్టయితే ఒక్కసారి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అలా ఒక సైడ్ అలా పల్చగా రాయాలి. బాగా మొత్తం ఫుల్గా రాసేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ కింద నుంచి ఒక 2-3 ఫోల్డ్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సైడ్ నుంచి ఇలా మడత పెట్టుకోవాలి. ఇటు అటు 2 సైడ్స్ కూడా పెట్టుకొని మళ్ళీ యాజ్ టీజ్గా చిన్న ఫోల్డింగ్ అలా చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ కొంచెం అది ఊడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏమీ ఊడదండి. లాస్ట్లో మీకు చూపిస్తాను అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత. ఫస్ట్లో ఒక 30 సెకండ్స్, 1 మినిట్ అలా కొంచెం ఉంటుంది వచ్చేస్తున్నట్టుగా, కానీ ఏమీ రాదు. బాగానే అలా అతుక్కుపోయి ఉండిపోతుంది. అలా అన్ని ఆకులకు కూడా మనం పట్టించేసిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని, ఇంతలోగా ఏం చేయాలంటే స్టవ్ పైన మనం ఇడ్లీకి ఎలా అయితే సేమ్ ఒక పాత్రలో వాటర్ వేసుకొని పైన ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టుకుంటాం కదా, ఆవిరి కుడుము కానీ ఇడ్లీ కానీ, సేమ్ యాజ్ టీజ్గా దీనికి కూడా ఒక పాత్రలో వాటర్ వేసి పైన ఒక మనం కంచం కానీ ఏది ఉంటే అది పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత ఇవన్నీ ఈలోగా మనం రెడీ చేసి ఉంచుకుంటాం కదా, అవన్నీ బాగా హీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు పక్కన మీకు చూపించా కదా, అన్నీ అలా రెడీ చేసి పెట్టుకొని ఇలాంటి ఒక పాత్ర కానీ ఏది ఉంటే మన దగ్గర అవి పెట్టేసి వీటిలో అన్ని ఆకులతో మనం చేసిన అదన్నీ ఫోల్డ్ చేసినవన్నీ ఆ గిన్నెలో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని ఉంచేసేయాలి. ఒక 15 మినిట్స్ ఉంచండి. సేమ్ మనం మన ఇడ్లీ ఎలా చేసుకుంటా ఎలా ఉంటుందో అలాగే అనమాట. సో పెట్టేసిన తర్వాత కొంచెం దాన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఇలా ఉడికిపోతాయి అవి. దాన్ని బయటికి తీసేసిన తర్వాత చిన్న చిన్న రోల్స్ లాగా మనం ఎగ్ రోల్ వీటిని ఎలా అయితే కట్ చేస్తాం అలా కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు మనం ఇవి కట్ చేసాం కదా, ఈ కట్ చేసినవన్నీ అందులో కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి. కొంచెం ఆయిల్లోనే, డీప్ ఫ్రై ఏం కాదు. తర్వాత అదే కళాయిలోన ఆయిల్ ఉంటుంది కదా, అందులో కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని అందులో బాగా పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత టమాటో కూడా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోన ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో మనం ఈ తామరాకులతో చేసి ఫ్రై చేసి ఉంచాం కదా, అవి అందులో వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.